జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట నాగసముద్రం గ్రామాలకు చెందిన 40 మంది భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి అంజన్న ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ 116 వారాల పారాయణం విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ రోజు కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చామన్నారు. అంజన్న మహిమలు కృపా కటాక్షాలతో మా కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగానే ఎంతో మహిమాన్వితమైన దేవాలయం. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఆలయ మహిమకు తగ్గట్టుగా కొన్ని వసతులు ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే మేము అక్కడ రోజు హనుమాన్ చాలీసా ప్రయాణం ఏదైతే పారాయణం శనివారం, ప్రతి శనివారం, మంగళవారం 2 వారాలు, వారానికి ఒక్కొక్క రోజు మేము చదివినప్పుడు 5 సార్లు మేము హనుమాన్ టెంపుల్లో కానిటువంటి ఈ హిందూ సాంప్రదాయాన్ని దైవ మహిమను ఇంటింటికి తీసుకెళ్ళి మేము భక్తులందరం ఎవరైతే దైవాన్ని నమ్ముకుంటారో వారి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే మాకు ఆతిథ్యం ఇస్తారో వారి దగ్గర ఇంటి దగ్గర 5 సార్లు పారాయణం చేస్తాం. మేము ఇవాళ 116 సార్లు కంప్లీట్ చేసుకొని 116 వారాలు కంప్లీట్ చేసుకొని వాళ్ళ కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకొని 45 మంది మేము ఇవాళ కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి మేము గతంలో చూసుకున్న దానికి ఇప్పటికీ కొంత సౌకర్యాలు మెరుగైనప్పటికీ ఇక్కడ ఏదైతే గర్భగుడి ముందు దుకాణాలు చాలా దగ్గరగా ఉన్నాయి. మరి వాటిని ఇక్కడికి వెళ్ళి తీసి భక్తులకు మరిన్ని సౌకర్యాలు పెంచే విధంగా మరి వాటిని ఇక్కడికి వెళ్ళి తరలించి భక్తులకు మరిన్ని సౌకర్యాలు. మేము ప్రతి మంగళ శనివారాలలో హనుమాన్ చాలీసా పారాయణం కంటిన్యూగా సాగిస్తాం. దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరము సామూహిక పారాయణము మన కొండగట్టు క్షేత్రంలో చేద్దామని నిర్ణయించుకొని ఉదయం వచ్చి మేము 21 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం గావించి మా కార్యాన్ని విజయవంతం చేసుకున్నాము. మాకు గత కొన్ని సంవత్సరాలుగా స్వామివారి మహిమలు కానీ స్వామివారి దయాదాక్షిణ్యం కానీ మాపై ఎల్లవేళలా ఉండి మా కుటుంబాలని చాలా క్షేమంగా చూస్తున్నారు. దానిలో దృష్టిలో ఉంచుకొని మన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ బృందాలన్నింటినీ కలుపుకొని